హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సందీప్ కిషన్ గారి బర్త్డే సందర్భంగా విడుదలైన మాయావన్ పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా 7 సంవత్సరాల క్రితం వచ్చిన మాయావన్ తెలుగులో ప్రాజెక్ట్ జెడ్గా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. 7 సంవత్సరాల క్రితమే ఈ సినిమాని సైఫై థ్రిల్లర్గా చాలా మంచిగా తెరకెక్కించారు. ఇప్పుడు దాన్ని మించిన రేంజ్లో భారీ బడ్జెట్స్తో భారీ విజువల్స్తో తెరకెక్కిస్తున్నట్టు సినీ దర్శకుడు తెలియజేశారు. ఈ సినిమాని సివి కుమార్ గారు తెరకెక్కించారు. సెకండ్ పార్ట్ షూటింగ్ చేస్తున్న కథ సరిపోకపోవడంతో దీన్ని ఇంకా 3-4 పార్ట్లు కూడా తీసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ సినిమాని తమిళ్లో మాయావన్గా, తెలుగులో ప్రాజెక్ట్ జెడ్గా బైలింగ్వల్గా తెరకెక్కించారు. అయితే మొదటి పార్ట్ని ఎస్కే కరీమున్నీసా గారు ప్రొడ్యూస్ చేస్తే సెకండ్ పార్ట్ని మాత్రం రామ్ సుంకర గారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన సెకండ్ పార్ట్ పోస్టర్ చూస్తుంటే అంచనాలు పెంచేలా ఉంది. ఈ సినిమాకి 40 నుంచి 50 కోట్లు ఖర్చు చేసినట్టు దర్శకుడు చెప్పారు. దీన్ని ఫస్ట్ పార్ట్ కంటే మరింత సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్గా తీస్తున్నట్టు డైరెక్టర్ సివి కుమార్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఫస్ట్ పార్ట్ కథ విషయానికి వస్తే, సందీప్ కిషన్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా ఒక చిల్లర దొంగను పట్టుకునే క్రమంలో జిమ్ ట్రైనర్ అతని భార్యను హత్య చేయడం చూస్తాడు. రక్తం చూడగానే సందీప్ కిషన్ మొదట భయాందోళనకు గురైన వెంటనే తేరుకొని హంతకుడైన జిమ్ ట్రైనర్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగి జిమ్ ట్రైనర్ను సందీప్ కిషన్ పొడవడంతో అతడు అక్కడికక్కడే మరణిస్తాడు. తీవ్ర గాయాల పాలైన అతడు కోలుకున్న తర్వాత ఉద్యోగంలో తిరిగి చేయడానికి మెంటల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సైకోథెరపిస్ట్ లావణ్య త్రిపాఠితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు నగరంలో వరుసగా ఒకే తరహా హత్యలు జరుగుతాయి. మరి ఆ హత్యలు చేస్తున్న ఎవరు? రక్తం చూస్తే భయపడిపోయే కుమార్ గతం ఏంటి? వరుస హత్యలు ఛేదించడానికి వెళ్ళిన అతడి టీంను ఎదురైన పరిస్థితులు ఏంటి తెలియాలంటే సినిమా తెలుసుకోవాలి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇన్స్పెక్టర్గా సందీప్ కిషన్ నటన మనకు న్యాచురల్గా అనిపిస్తుంది. ఆయన పాత్ర, దాన్ని తీర్చిదిద్దిన విధానం ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. లావణ్య త్రిపాఠి, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ, మయం గోపి, భగవతి పెరుమాల్ తదితరులు అందరూ తమ పరిధి మేరకు నటించారు. ఇలాంటి కథలను సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా తీయడం చాలా కష్టమే. కానీ సివి కుమార్ డైరెక్టర్ తన వంతు మంచి ప్రయత్నం చేశారు. ఈ తరహా కథతోనే పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడం కారణం కథ మాస్ ఎలిమెంట్ జోడించడం. అయితే సివి కుమార్ పూర్తిగా తను రాసుకున్న కథను కట్టడి తీయడం అభినందనీయం. కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, నటినటుల యాక్టింగ్ కానీ, దర్శకత్వం కానీ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. అయితే ఫస్ట్ పార్ట్ ఇంత బాగా తీసిన డైరెక్టర్ సెకండ్ పార్ట్ని ఇంకా అద్భుతంగా తీస్తా అని చెప్పాడు. చూద్దాం ఎలా ఉంటుందో. సెకండ్ పార్ట్ని ఆగస్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్కి జిబ్రాన్ గారు సంగీతం అందించగా, సెకండ్ పార్ట్కి మాత్రం సంతోష్ నారాయణ గారు సంగీతం అందిస్తున్నారు. సంతోష్ నారాయణ గారిని మనం తెలుగులో చాలా సినిమాల నుంచి చూస్తున్నాం. ఈ మధ్యన వరుస హిట్లతో దూసుకుపోతున్నాం. చూడాలి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు కానీ ఎలా ఇస్తారనే చూడాలి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఈ టీం మొత్తం భావిస్తున్నారు. మనం కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం.